లేదా, హాస్పిటళ్లలో సరిగ్గా చూస్తున్నారా లేదా, ఈ చర్చలు జరగాలి మామూలుగా పత్రికలు, టీవీలు, డిబేట్లలో. అవును, వాళ్ళకి అసలు ఆ చర్చ జరగకుండా ఉండాలంటే చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతారట. అవును. అట్లాగే ఇక్కడ ఈ గొడవ అంతా నడుస్తున్నప్పుడు ఇక అది మర్చిపోతారు కదా. అదే ఇప్పుడు ఇవాళ యువత పోరు జరుగుతోంది, దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక యాజిటేషన్ చేస్తారు, ఇట్లాంటివి కొన్ని పెడతారు. ఇప్పుడు పోసాని అది కొన్ని రోజులు టాపిక్, చెవిరెడ్డి ఇప్పుడు కొన్ని రోజుల పాటు టాపిక్, వంశీ కొన్ని రోజుల పాటు టాపిక్. 10 నెలల్లో మనం ఏం సాధించాం అంటే 100 మందిని లోపలేసాం, ఎంతమంది అరెస్ట్ చేసాం, ఎంతమంది నవరత్నాలు అదేది సూపర్ 6 ఏం చేసాం, ఇస్తున్నాంగా. అదేం సార్ ఇవ్వాలి కదా, ఏడాది అయిపోతుంది కదా, ఇస్తామన్నాగా, ఏమన్నామా. ఇది ఇట్లాంటి దబాయింపుతో నడుస్తుంది వ్యవస్థ అంతే. ప్రతీకార అరెస్ట్ల టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారా, నోటీసులు ఇస్తున్నారా? ఎందుకంటే ఇది ఆయన ఎప్పుడో ఓకే కోడ్ ఉల్లంఘన అనేది అదేం చిన్నదని నేను అన్న తప్పు కాదని కాదు, కానీ మళ్ళీ అందులో సెక్షన్లు ఏ ఉంటాయి, కానీ కావాలనే అంత దానికి కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం, ఇప్పుడు రొటీన్ అండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. నోటీస్ ఇస్తారు, ఎవరైనా చెప్తారు. ఎలక్షన్కి సంబంధించి వీళ్ళకి కూడా ఉంటాయి, గతంలో తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి, తిరుగుతూ ఉంటుంటాయి. ఎలక్షన్ అప్పుడు అది వీళ్ళకి సంబంధం ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, వాళ్ళు పెడతారు కంప్లైంట్. ఇది అట్లాంటిది అనుకోను నేను. వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే పోసాని కృష్ణమురళిది వేధింపు, బట్ అతను దానికి డిజర్వ్డ్, అతను వ్యవహరించిన తీరు. వంశీది వచ్చేటప్పటికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకున్నారు, ఎందుకంటే డైరెక్ట్గా